సో మన చెన్నై వీడియోస్లో ఇది డే 2. పొద్దున లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఈ ప్యాకేజ్తోనే. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్ని ట్రై చేసినాం. రేపు రిటర్న్ అయిపోవాలి మళ్ళీ హైదరాబాద్కి. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి మహాబలిపురం అనుకుంటున్నాం. సో ఒక బైక్ రెంటల్ తీసుకొని కానీ ఒక 40 కిలోమీటర్స్ ఉంది దగ్గర. సో మహాబలిపురంకి వెళ్ళేసి అక్కడ చూసేసుకొని రేపు మళ్ళీ ఎటన్నా వెళ్ళడానికి ప్లాన్ చేయాలి. ఇప్పుడు బైక్ రెంటల్స్ కోసం పోతున్నా. ఇక్కడ ఇన్ని బండ్లు ఉన్నాయి. సో ఏం మాకు ఘోరంగా చెప్తున్నారు రేట్లు అసలు, ట్యాక్స్ వీక్స్ అని. సో ఇది తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. 100 కిలోమీటర్స్ అంట పర్ డే. మళ్ళీ మంచిగా వీడియో తీసుకొని పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. 2715 కిలోమీటర్స్ తిరిగింది. సో ఇక్కడ సినీ పోలీస్ ఉంటే వచ్చేసిన ఇక్కడికి. ఇదే మాల్, వీడియో క్రోమా, స్టార్ బక్స్ తప్ప ఏం లేవు ఇందులో. బస్సునే ఇట్లా చేసి షాప్ పెట్టేసారు. ఇలా పైన కూర్చోవచ్చు, డబుల్ డెక్కర్ బస్సు, కింద మొత్తం తయారు చేస్తారు. ఆఫ్టర్నూన్ బైక్ తీసుకొని వెళ్ళినా కదా, లిటరల్గా వేడికి అసలు ఎంత హెల్మెట్ల నుంచి ఇట్లా చెమట గారుతుంది అంతా. వామ్మో, అసలు కొద్దిసేపు ఇట్లా బయట తిరిగి రాగానే ఆ హ్యూమిడిటీకి మొత్తం అలసిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకే సైలెంట్గా బయటికి లేదు ఏం లేదని చెప్పేసి మళ్ళీ రూమ్లోకి వచ్చేసాం. ఘోరంగా ఫేస్ అయితే ఇట్లా జిడ్డు అయిపోతుంది తొందరగా. బికాజ్ ఆఫ్ కోర్స్ మనం సీ షోర్లో ఉంటున్నాం కాబట్టి ఆ మాత్రం హ్యూమిడిటీ అయితే ఉంటుంది. టుడే స్నాక్స్ ఆలు బోండా. నేను బ్రెడ్ పకోడా అంత బాగాలేకుండా ఉండే, బట్ ఇది ట్రై చేద్దాం ఎట్లుంటుందో. సూపర్ ఉంది ఆలు కర్రీ, మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే స్నాక్స్ని లంచ్లా వచ్చేసిన. బీచ్కి వచ్చేసా. కాకపోతే చేపల వాసన వస్తుంది. రిసార్ట్స్ అనుకుంటాం ఇవి, ఎంత బాగున్నాయండి. చేపలు పట్టేటోళ్ళు లోపలికి వేరు. బీచ్లో ఆటలు అయిపోయినాయి, తిండి కోసం బయట మొదలు పెట్టారు ఇప్పుడు మళ్ళా. ఇప్పుడు బయట నుంచి పార్సల్ తెచ్చుకున్నాం, ఎగ్ కొత్తు పరోటా. స్మెల్ అయితే మంచిగా ఉంది, నోట్లో నుంచి లాలాజలం గారుతుంది. చూద్దాం, లాలాజలం తినాలని టెంప్టింగ్ ఉంది, చూద్దాం. అది హైదరాబాద్లో ఒక్కసారి తిన్నా నేను కొత్త పరోటా, బాగుండే. సో మరి ఇక్కడ ఎట్లుంటుందో మనకు తెలీదు, ట్రై చేద్దామని తెచ్చుకున్నా ఎగ్ కొత్తు పరోటా. మంచిగా అరిటాకులో పెట్టి యమ్మీగా అనిపిస్తుంది. జై మహేష్మతి, మంచిగా ఉండాలని అనుకుంటున్నా. అసలు స్పైసీ అనేది లేదు, సాప్ ఉంది, ఉప్పు లేదు, ఏం లేదు, అసలు ఏం లేదు. జస్ట్ ఎగ్గు కొట్టి టమాటా వేసి ఉల్లిగడ్డ వేసి ఇచ్చాడు. మనకు పోదమ్మా ఇక్కడ కూడా అసలు పోదు, అర్థమైపోయింది. మేబీ వీళ్ళు తప్పగా తింటారేమో, బట్ తెచ్చుకున్నాం కాబట్టి ఇంక ఇదే ఈరోజుకి. వీళ్ళు ఇదేదో ఇచ్చినారు, సాంబార్ లాగా ఉంది, అంటే సూపర్ అని కాదు, బాగు తినొచ్చు దీంతో అని. ఓకే గైస్, వెల్కమ్ డేట్, విల్ మీట్ టుమారో. ఆ రూమ్లో పడుకోవడమే, ఇంకా డే 2 అయిపోయింది, ఇప్పుడు రేపు డే 3 అండ్ రేపు ఫ్లైట్ ఉంది మనకి. ఓకే, అంటిల్ దెన్ సీ యూ టుమారో, బాయ్ బాయ్.